ఈరోజు మనము దేవుని మందిరములో ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెలుగా, మన రక్షకుడైన యేసు ప్రభువు నామములో కలుసుకోవడం అనేది ఎప్పుడూ దేవుని యొక్క సంకల్పం అయి ఉండింది. ఆ కారణం చేత మనం కలుసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే నేను మదనపల్లికి కొత్త కాదు. ఒక శాంటోరియం ఆ వైపు కొండమరపల్లి, శాంతినగరు ఆ పక్కన ఏదో ఊరు, అలాగనే బాలాజీ నగరం అక్కడంతా ఆ కాలంలో నేను సువార్తకు వచ్చేవాడిని. ఆ తర్వాత ప్రభు దేవలను నేను ఇక్కడికి వచ్చి భూములగడ్డ అనే ప్రాంతానికి వెళ్ళేవాడిని. గారపురుసు ఈ ప్రాంతంలో ఆ కాలంలో నేను దేవుని సువార్త ప్రకటించింది. దేవుని స్తోత్రం. అలాగనే నీరుగట్టుపల్లి ఒకటి ఉంది ఈ ఊరిలో. అక్కడ సహోదరులు సేవకులు అకుల్లా గారి మందిరంలో కూడా దేవుని యొక్క వాక్యం చెప్పాను. ఈరోజు మీ మధ్యలోకి రావడానికి దేవుడు సహాయం చేశాను. పరలోకమందున్న మా తండ్రి, రక్షకుడైన యేసు ప్రభువు నామములో నీ స్తోత్రములు. మరి సహోదరి హెప్సిబా గారి ద్వారా 24వ తేదీ ఈ సహవాసం కొరకై నన్ను ఏర్పాటు చేసి దైవజనులు మీ సేవకులు నన్ను స్వీకరించిన విధానం కొరకే వందనాలు. మీ దైవలన మేము బయలుదేరినప్పటి నుండి ఇక్కడి వరకు క్షేమంగా తీసుకొచ్చిన దేవుడు నీకు స్తోత్రములు. ఇప్పుడు మేము ఏమై ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమేనని ఒప్పుకుంటున్నాము. కూలి వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. మమ్మల్ందరినీ యేసుక్రీస్తు రక్తములు పవిత్రపరచండి, యేసుక్రీస్తు నామములు పవిత్రపరచండి, మీ వాక్యంతో పవిత్రపరచండి, మీ ఆత్మలో పవిత్రపరచండి. మమ్మల్ని మీ కుమారుని స్వరూపములే మార్చండి. ఆత్మ రండి, మీ కార్యం జరిగించండి. వినుటకు గ్రహించుటకు కార్యం చేయండి స్వామి. మీ స్తోత్రం. అల్పుడును 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 నన్ను మీ స్వాధీనం చేసుకొని యేసు ప్రభు ద్వారా ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మన విషయం ఏంటంటే సంఘం విషయంలో తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుని స్తోత్రం. అందుకు ఆధారంగా దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. చదవండి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం. సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకొనెను. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం వచనము మనం 13 నుండి 16 వచనాల వరకు చదువుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు వీరిద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకముగా చేసి దేవుని స్తోత్రం. దయచేసి విన్నాం. మన తండ్రి అయిన దేవుడు
ఇలాగను తలంచినాడు. ఏమని అంటే, ఈ భూలోకములో ఉన్న వాటన్నిటినీ, పరలోకములో ఉన్న వాటన్నిటినీ తన కుమారుడైన యేసు ప్రభువు ద్వారా సమాధానపరచుకోవాలి, తనతో సమాధానపరచుకోవాలి, తన కుమారుని యందు ఏకం చేయాలి అనేది ఆయన సంకల్పం. ఈ పరలోకంలో ఉన్న వాటిని ఇవన్నీ మనం పక్కన పెడితే, ఈ భూమి మీద ఉన్న వాటిని అని ఈ మాట నేను క్లుప్తంగా చెబుతాను. ఈ భూమి మీద ప్రధానంగా రెండు జాతులు వారు ఉన్నారు. ఒకళ్ళు యూదులు, రెండవది అన్యులు. యూదులైన వాళ్ళకు మనకు మధ్య చాలా దూరం, వాళ్ళకు మనకు మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఉండేది. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వాళ్ళను, మనలను తన కుమారుడైన యేసు ప్రభువునందు ఏకముగా చేయాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ఏకముగా చేయాలి అనేది దేవుని సంకల్పం. అయితే వాళ్ళకు మనకు మధ్య ఉన్నటువంటి ఆ అడ్డుగోడ ఎలాంటిదంటే, వాళ్ళేమో దేవుణ్ణి కలిగిన వాళ్ళు, ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది, వాగ్దాన నిబంధనలు వాళ్ళకు ఉన్నాయి, మరియు ప్రవక్తలు వాళ్ళే, పితరులు కూడా వాళ్ళే, మరియు సున్నతి కలిగిన వాళ్ళు. ఇలాగున వాళ్లకు మనకు పోలిక చూస్తే మనం ఎక్కడే కానీ వాళ్లకు సరిపోదు. అందుకని మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదువుకున్నాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలము యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలువారులై ఉన్నారని అనున్నది. చూడండి, యూదులైన వాళ్ళు, అన్యులైన మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఒకటిగా చేయబడి, వాళ్ళు మనము కలిసి పరలోకంలో ఆ నిత్య జీవానికి సమాన వారసులుగా చేయాలి అనేది మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. యూదులను, తర్వాత అన్యులమైన మనల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఏకము చేసి, వాళ్ళని మనల్ని యేసుక్రీస్తు రక్తం వల్ల పవిత్రపరిచి, వాళ్ళను మనల్ని ఒకటి చేసి, మనల్ని తన కుమారుడు యేసు ప్రభువు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అనుకున్నాడు దేవుడు. వాళ్ళు మనం కలిసి పరలోకంలో నిత్య జీవానికి సమాన వారసులు కావాలి అనేది తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. అర్థమైందని నేను నమ్ముతున్నాను. అర్థమైందా? మంచిది. అందుకోసం యూదులు తమ పాపములకు క్షమాపణ కలిగినట్లుగా బలులు అర్పించేవాడు. ఆ బలులు ఎప్పుడు చేస్తూనే ఉండేవాడు. మళ్ళీ మళ్ళీ ఆ బలి అర్పించేవాడు. కాకపోతే వాళ్ళ పాపములకు శాశ్వతంగా శుద్ధి కానీ క్షమాపణ కానీ దొరకలేదు. మనకైతే అది ఏమీ లేదు. అందుకని మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తును వాళ్ళ కోసం, మన కోసం శిలువకు అప్పగించి, వాళ్ళ తరపున, మన తరపున మన పాపముల యొక్క, వాళ్ళ పాపములకు వచ్చే ఆ శిక్ష ఏదైతే ఉన్నదో ఆ శిక్షను ఆ ఒక్క యేసు ప్రభువే తన శరీరం అందు భరించి వాళ్ళకు మనకు విమోచన కలగచేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకారణంగా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడు యేసు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. అది కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ కొరకు, మన కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు. ఈ మాటలు మీకు అర్థమైనాయి. ఇప్పుడు గమనిద్దాం.
పాపక్షమాపణ కలగాలంటే, రక్షణ కలగాలంటే యూదులు ఎక్కడికి రావాలి? యేసు దగ్గర రావాలి. అన్యులమైన మనం ఎక్కడికి పోవాలి? యేసు దగ్గరికే రావాలి. చూడండి, వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో. కాకపోతే మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని యేసుక్రీస్తునందు ఇద్దరికీ ఒకే విశ్వాసం ద్వారా, ఇద్దరికీ ఆ ప్రభు రక్తములో పాపక్షమాపణ శుద్ధి చేయడం ద్వారా, ఇద్దరికీ ఒకే రక్షణ ప్రసాదించడం ద్వారా యేసునందు ఒకటి చేసినాడు. ఎవరు చెప్పండి? యూదుల్ని అన్యుల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు ఒకటి చేసినాడు. ఇదివరకు ఎంతమంది? వాళ్ళు వేరు, మనం వేరు. ఇప్పుడు గమనిద్దాం. గలతీ పత్రికలో 3వ అధ్యాయం వచనము 26, 27 వచనం చదువుకున్నాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారుడై ఉన్నారు. చూడండి, ఇందులో యూదులని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు. చాలు, దయచేసి మరి వినండి. ప్రభువైన యేసుక్రీస్తునందు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి పాపాలకు శుద్ధి, పాప క్షమాపణ, రక్షణ కలిగినట్టుగా మన తండ్రి అయిన దేవుడు నియమించినాడు. కనుక అన్యుడనైన నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, యూదుడైన వాడు అక్కడికి వస్తాడు. ఇప్పుడు మేమేమవుతున్నాము? అవి ఇవి తొలగిపోయి ఒకరితో ఒకరు సమానం చేయబడి యేసు ప్రభువునందు ఒకటవుతున్నాం. యజమానుడు రక్షణ కోసం ప్రభువు దగ్గరికి వస్తున్నాడు, దాసుడు కూడా ప్రభువు దగ్గరికి వస్తున్నాడు. అయితే యేసు ప్రభువునందు వీరిద్దరూ ఏకం చేయబడుతున్నారు. తర్వాత ఇటుపక్క నుంచి పురుషుడు వస్తున్నాడు, అటుపక్క నుంచి స్త్రీ వస్తుంది. వీరిద్దరూ యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా రక్షణ పొందుకుంటున్నారు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రభువైన యేసుక్రీస్తునందు ధనవంతుడు, పేదవాడు కూడా ఐశ్వర్యవంతులుగా చేయబడుతున్నారు. అది యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే చదువుకోవచ్చు. కాబట్టి సంఘం ఎలా ఏర్పడింది అనంటే, దేవుని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో విశ్వసించి పాపక్షమాపణ పొందుకున్నటువంటి వాళ్ళందరి కలయికే ద చర్చ్. ద చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్ ఆర్ కన్స్ట్రక్షన్. చర్చ్ మీన్స్ రక్షణ పొందుకున్న వారి యొక్క ద పీపుల్ హూ ఆర్ సేవ్డ్. రక్షణ పొందుకున్న ప్రజలు ఇది చర్చ్. చర్చ్ అనగా ప్రపంచంలో రక్షణ పొందుకున్న ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన వలన పాప క్షమాపణ పొందుకొని బాప్తిసం పొందుకున్నారు. వీళ్ళందరే దేవుని యొక్క సంఘం. వీళ్ళందరూ కలిసి దేవుని యొక్క సంఘం. ద చర్చ్. చర్చ్ అంటే బిల్డింగ్ కాదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఆరాధన భూలోకంలో యేసుక్రీస్తునందు అందరూ ఏకముగా చేయబడుతున్నారు. అందరూ యేసుక్రీస్తునందు ఏకముగా చేయబడుతున్నారు అనగా, అది వరకు ఒకవేళ గొప్పవాళ్ళ తక్కువవాళ్ళ, గొప్ప వంశస్థుల తక్కువ వంశస్థుల, విద్యావంతుల విద్య లేని వాళ్ళ, అందమున్న వాళ్ళ అందం లేని వాళ్ళ, స్త్రీల పురుషుల, వృద్ధుల యవనస్తుల, ఎవరు ఏమైనా కానీ యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా అందరూ ఒకరితో ఒకరు ఏం చేయబడుతుందని చెప్పండి? ఆయన ద్వారానే పాప క్షమాపణ పొందుకొని, ఆయన రక్తంలోనే పాపములకు శుద్ధి పొందుకొని, ఆయన ద్వారానే అందరూ రక్షణ పొందుకుంటున్నారు. ఏం చెప్తున్నాను ఇప్పుడు నేనంటే, ప్రభుత్వం ఎవరెవరమో ప్రపంచంలో ఎవరెవరు అయినప్పటికీ యేసుక్రీస్తునందుకు మనం ఏం చేయబడి చెప్పండి? ఒకటిగా చేయబడుతున్నాము. ఇది పరలోకంలో మన తండ్రి అయిన దేవుని సంకల్పము. ఆయన కుమారుడిని యేసుక్రీస్తునందు అందరినీ పవిత్రపరిచి, అందరినీ ఏకం చేసి, అందరినీ తన కుమారుడి ద్వారా తనతో సమాధానపరచుకోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం.
ఇది తండ్రి అయిన దేవుని యొక్క అనాది సంకల్పం సంఘం విషయంలో. చదవండి. కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయం మనం 12వ వచనము 13వ వచనం చదువుకున్నాం. ఏలాగు శరీరము ఏకమై ఉన్నదో అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నదో ఒక్క శరీరమై ఉన్నదో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మీయుంది బాప్తిసం పొందిన. దయచేసి వింటున్నారు కదా, వినండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది, ఒక్క శరీరంలోనికి మనము చేర్చబడుతున్నాము. ఒక్క శరీరంలోనికి. అర్థమైందండి? ఎవరు చెప్పండి? యూదులైన, తర్వాత గ్రీసు దేశస్థులైన, తర్వాత అన్ని, అది గ్రీసు దేశస్థులైన, స్వతంత్రులైన, దాసులైన, పురుషులైన, స్త్రీలైన అందరము ఒక్క శరీరంలోనికి మనము బాప్తిజం పొందుతున్నాం. ఇప్పుడు వెంటనే చదువుకున్నాం. కొలసీ 1:18 వచ్చి చదువుకున్నాం. కొలసీ 1:18. సంఘము అను శరీరమునకు వినండి. ఇప్పుడు రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క సంఘం. రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కలిసి దేవుని యొక్క సంఘం. ఒకే ఒక సంఘం. దేవుని స్తోత్రం. ఈ సంఘమునకు ఒక పేరుంది, సంఘము అను శరీరము అంటారు. మనం చదవండి, సంఘము అను శరీరము. చెప్పండి, సంఘము అను శరీరము. అదేంటి? సంఘము ఇప్పుడు ఏమిగా పిలువబడుతుందంటే శరీరము, ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శరీరం. అందులో మనమందరం అవయవాలు. యేసు ప్రభు యొక్క శరీరంలో మనమందరం అవయవాలు, సాటి అవయవాలు అని రాసింది. చదవండి, అర్జెంట్ చదవండి. అది ఎఫెసీ 3:6 చదువుకున్నాం. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను. చూసినారు విన్నారా? సాటి అవయవములు రాసింది. సాటి అవయవములు రాసింది. దేవుని స్తోత్రం. గమనించండి, సంఘము ప్రభు అయిన యేసుక్రీస్తునందు పాపక్షమాపణ కొరకు, రక్షణ కొరకు ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన వాడితో ఏర్పడింది. ద చర్చ్. చర్చ్ ఈజ్ నాట్ ఏ బిల్డింగ్. అర్థమైంది కదా? ప్రభు ఆ సంఘంలో మనమందరం, మనమే సంఘం. ఇదే సంఘానికి మరొక పేరు ఏమిటి? సంఘము అను శరీరము దయబడింది కదా. ఆ శరీరంలో మనమందరం అవయవాలు. ఆ సంఘములో మనమందరం అవయవం, సాటి అవయవులు రాయబడి. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యగ్రంథం 20:28 చదువుకున్నాం. అపోస్తుల కార్యగ్రంథం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను వచ్చి మీ మట్టుకు మిమ్మను వచ్చి జాగ్రత్తగా. అక్కడే రాసిందంటే, దేవుడు, రోమన్ కేథలిక్ బైబిల్ ఏమిటంటే, దేవుడు తన కుమారుడిని యేసు కుమారుని రక్తము ద్వారా సంపాదించిన రాసి ఉంటుంది. ఈ ఫ్యాన్ మనం కొన్నాం. అట్లాగే యేసు తన రక్తం పెట్టి నన్ను కొన్నాడు. దాని అర్థం ఏంటి? నేను చనిపోవాలి, బదులుగా ఆయన చనిపోయినాడు. ప్రాణము అంటే అర్థమైందంటే, రక్తం అంటే ప్రాణం, అంతే కదా. నా ప్రాణానికి బదులు తన ప్రాణం పెట్టి నన్ను రక్షించుకున్నాడు. నా పాపములకు వచ్చే శిక్ష ఏదైతే ఉందో దాన్ని ఆయన శరీరంలో భరించి నన్ను విమోచించి మిమ్మల్ని అందరినీ అలాగే విమోచించినట్టు. కనుక ఇప్పుడు మనం అందరం కూడా యేసు ప్రభు ప్రాణం పెట్టి కొనుక్కున్నవాడు, కొనబడినవాడు. మనం మనసుతో దేవుని స్తోత్రం, మనం కొనబడ్డవాడు. ఈ ఫ్యాన్ మీద ఫ్యాన్కి అధికారం లేదు, ఫ్యాన్ అమ్మిన వాడికి అధికారం లేదు, కొన్నవాడికి అన్నట్టుగా. కనుక సంఘము అనేది
యేసు తన రక్తం పెట్టి కొనుక్కున్న మరి ఆయన స్వాస్థ్యం సంఘం అనేది. తర్వాత సంఘము సేవకుడిది కాదు, సంఘము ద చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. ఎందుకని? కొన్నవాడు కదా, అదే కొన్నవాడు కదా. నా సంఘము అని నేను అనకూడదు, మా సంఘము అని ఎవరు అనకూడదు. కొన్నవాడిదే సంఘం. ప్రభువు స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మీకు అర్థమైందా? చూడండి, సంఘము మనమందరం, ఈ సంఘమే శరీరం. ఇదే సంఘము. మీరు అక్కడ చదివితే ఆ యావత్తు మందరం కూర్చొని రాయబడింది. అది వచ్చిన 20లో 20 యావత్తు మందం రక్షించున్నాను నేను ఉంది కదా. మందం గురించి చూడండి దయచేసి. మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పాన్ని మీరు అందరూ గుర్తించాలి. ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తునందు భూలోకములో ఉన్న వాళ్ళందరినీ తన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం వలన పవిత్రపరిచి ఒకరితో ఒకరిని ఏం చెప్పండి ఏకము చేసి, దేవునితో ఏకము చెయ్యాలి, అందరినీ తన కుమారుని ద్వారా తనతో సమాధానపరుచుకోవాలనేది ఆ పరమ తండ్రి యొక్క ఉద్దేశం. కనుక మనమందరం భూలోకములో ఉన్న వాళ్ళందరూ, మన వల్లే ప్రభువు నమ్మిన వాళ్ళందరూ దేవుని ఒకే ఒక సంఘమునకు చెందినవారు, దేవుని ఒకే ఒక మందకు చెందినవారు. అంతేకాదు మనమందరము క్రీస్తు శరీరములో అవయవాలమై ఉన్నాము. క్రీస్తు శరీరములో అవయవాలమై ఉన్నాం. గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ శరీరానికి, సంఘము అనే శరీరములకు శిరస్సు ఎవరనగా మన ప్రభువైన యేసు. శిరస్సు అనగా హెడ్ అన్నమాట. హెడ్ అంటే సంఘమునకు అధికారి ఎవరు? ఆయన. ఈ మాటలు మీకు బాగా అర్థమైంది నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మనం కొంచెం నిదానంగా ఇప్పుడు నేను చెబుతున్న దాని గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఏమి అంటే, యూదులకు అన్యులమైన మనకు మధ్య ఒక అడ్డుగోడ ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం అందు దాన్ని కొట్టివేసినాడు. అది కొట్టివేయబడగా ఉభయులు ఏమైనా చెప్పండి, ఏకముగా చేయబడ్డారు. కనుక దేవుని యొక్క అనాది సంకల్పం ఏంటి? ఆయన కుమారుడిని యేసుక్రీస్తు రక్తం వల్ల కొనబడిన వాళ్ళందరూ ఒక శరీరముగా, ఏక శరీరముగా చేయబడాలి ఆయన అనుకున్నప్పుడు, ఎవరైనా కానీ ఈ సంఘంలో ఎవరైనా కానీ ఒక గోడ పెడితే తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని వ్యతిరేకిస్తున్నారు. 2 గోడలు పెడితే తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని వ్యతిరేకిస్తున్నారు. 3 గోడలు పెడితే తండ్రి అయిన దేవుని సంకల్పాన్ని హేళన చేస్తున్నారు. మీతో మాకేం పనయ్యా, మాకు గోడలు కావాలని. దారుణంగా గమనించండి. ఇది వరకు వాడుకు మనకు భేదం ఉండేది. ఆ భేదము, ద్వేషము యేసు ప్రభు శిలువలో చనిపోవడం వల్ల అది తొలగించబడింది కదా. కనుక దేవుని పిల్లలమైన మన మధ్యలో ఎవరైనా కానీ ఏ విధమైన భేదం ఒకవేళ మీలో ఉన్నా, ఆయన రక్తం పెట్టి సమానం చేసి, ఈక్వల్ చేసి కదండి, ఒకరితో ఒకరిని ఏం చేయనాడు, సమానం చేసిన తర్వాత అంటే మీకు ఏ విలువ వాడు కూడా అదే విలువ. ఎట్లా చూడండి, పిలుపు ఒకటే, విశ్వాసం ఒకటే, నిరీక్షణ ఒకటే, బాప్తిస్ముడు ఒకటే, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మయం ఒక్కడే, మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయనకు మనకు మధ్యవర్తి రక్షకుడిని యేసు మాత్రమే. గమనించండి, ఆ తండ్రి అయిన దేవుడు అందరినీ తన ఒకే ఒక ఆత్మతో ముద్ర వేస్తున్నాడు. ప్రభుత్వం మనం ఆత్మచేత ముద్రించబడిన వారు. ఎందుకు ఇలా చెప్తానంటే, దేవుడు ఒక్కడే, ప్రభుత్వం దేవుడు ఒక్కడే, రక్షకుడు కూడా ఒక్కడే. కాబట్టి ఎవరైనా కానీ భేదములు తొలగించేసి ఒకరితో ఒకరిని సమానం చేసిన ఆ తండ్రి అయిన దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా కానీ ఏదైనా తీసుకొచ్చి పెట్టి మళ్ళీ భేదం కల్పించిన, ఒకవేళ ఒకరినొకరిని వేరు చేసిన, వీళ్ళు మాత్రం దేవుని ఉగ్రత గురవుతారు. ఒక మాట మీకు చెప్పను, నరకానికి ఎవరు వెళ్తారు? వ్యభిచారులు చెప్పేస్తాం, మనం విగ్రహారాధకులు చెప్తాం. నేను చెప్తున్నా, గలతీ పత్రిక 5వ అధ్యాయం వచ్చిన 20 చదువుకున్నాం, అర్జెంట్ చదువుకున్నాం.
గలతీ 5:20 చదువుకున్నాం. విగ్రహారాధన, ఆ. వ్యభిచారము, వ్యభిచారం, ద్వేషములు, ద్వేషములు, కలహములు, కలహములు, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటలు పాటలు మొదలైనవి. ఆ. వీటిని గురించి నేను ముందు చెప్పిన ప్రకారము ఆ. ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరలని మీతో స్పష్టంగా చూడండి. అక్కడ ఒక లిస్ట్ ఉంది. భేదములు పుట్టించేవాడు, భేదములు కలిగించేవాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరలు. ప్రభు స్తోత్రం. ఎందుకని యూదులకు అన్యులకు మధ్య ఉన్న ఒకే ఒక భేదం, ఆ అడ్డుగోడను, ఆ ద్వేషాన్ని యేసు తన శరీరం ముందు సంహరించి వేసి తొలగించేసి అందరితో సమానం చేసి ఉంటుండగా ఇంకనూ ఎవరైనా భేదములు కలిగి ఉన్న, భేదములు పుట్టించిన వాళ్ళు దైవ సంకల్పమునకు వ్యతిరేకంగా ఎవరున్నారు, వీరు దేవుని రాజ్యమునకు అర్హులు కారు అని. అందులో అనుమానమే లేదు. కాకపోతే బోరుడని భేదాలు ఆ మహోన్నతుడైన దేవుడు ఏర్పరచు తన కుమారుని రక్తం ద్వారా కొనుక్కొని సంపాదించుకున్న ఆయన ఒకే ఒక ఆ సంఘంలో ఎన్ని గోడలు ఏకముగా ఉండడానికి దేవుడు పిలిస్తే మేము కడగా ఉంటాము అని అంటే పోటీనే కదా. ఎవరికి పోటీ? తండ్రి అయిన దేవునికి పోటీ. ఏకం చేయడానికి తన ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుకు పోటీ. మీరందరూ ఏకముగా ఉండండి అని దేవుడు పిలిచినాడు. నేను అంటుండే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినా నాకు తెలుసు, ప్రార్థన చేయడానికి వచ్చాను. నేను అంటున్నా అనేకులు రక్షించబడాలి, మీరు ప్రార్థన చేస్తుంటారు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తుంటారు. నేను అంటున్నా యేసు ప్రభువును నమ్మి ఆ పరమ తండ్రి యొక్క ఏకత్వ సిద్ధాంతం గురించిన గ్రహింపు లేక సేవ చేస్తున్న సేవకుల కొరకు మీరు నెత్తిలో కొట్టుకొని ఏడవాలి. వాళ్ళకే ఆ జ్ఞానం లేదు. వాళ్ళకి ఎందుకంటే అందరూ ఏకముగా ఉండడానికి దేవుడు పిలిచినాడన్న సంగతి వాళ్ళకి తెలుసా తెలియదా? ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి. భేదములు పుట్టించకూడదు అని తెలుసా తెలియదా? వాళ్ళు తెలియదు. అడ్డుగోడలు పెట్టొచ్చా పెట్టకూడదా? వాళ్ళకి తెలుసా తెలియదా? అని మీకే తెలియదు. కాకపోతే మాత్రం ఎన్నో చెప్పండి, ఎన్నో ఎందుకు ఉండొచ్చు అంటే నేను అనుకున్నా తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం మీరు ఎరుగని వాడు సంఘం కట్టడానికి వచ్చి అని. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం మీరు ఆయన చెప్పండి అందరినీ తన కుమారుడైన యేసునందు ఒకటి చేయడం. ఆ తండ్రి ఆయన అనాది సంకల్పమును గురించిన జ్ఞానము లేని వాడు, అట్టి పని చేయడానికి అభిషేకం లేని వాళ్ళు వచ్చి పని చేయడం మూలంగా ఇది దాపురించింది. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం. వాళ్ళకే తెలియదు. గమనించండి, నేను కొంచెం ముందుకెళ్తాను. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఏక శరీరం, తర్వాత ఏక సంఘం, తర్వాత ఏక మంద అని కూడా చెప్పారు. మీకు చాలా వివరంగా ఒక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభువుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒక శరీరమే ఉంది. అయితే చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:12 చదువుకున్నాం. చదవండి. నేను ఈ వాక్యం ఎందుకు చెప్తానంటే చదువుతాను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోలో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడను చెప్పి నా తాత్పర్యం చదువు. క్రీస్తు విభజించబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన. దయచేసి మీరు మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నా సలహా కొరింథీ మొదటి పత్రిక చదవండి, ఎఫెసీ పత్రిక చదవండి, కొలసీ పత్రిక చదవండి, రోమ పత్రిక 12వ అధ్యాయం చదవండి. ఇప్పుడు నేనేం చెప్పి పెడుతున్నా మీకు అవగాహన వస్తుంది. బాబు చదివిందంటే ఆ దినాలలో చూడండి, ఈ గోడలు వేరే. ఇప్పుడు ఇంకో మాట, అపోస్తలుడైన పౌలు సేవ చేసిన దినాలలో కొందరేమో పౌలు ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు, మరికొందరేమో అపోలో ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు, మరికొందరేమో కేఫా అంటే పేతురు ద్వారా ప్రభువుని తెలుసుకున్నారు.
అయితే నేను సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు పార్టీని ఇక్కడ మీకు ఆవేశం ఉంటే కొందరేమో అప్పుడు ఏఎన్ఆర్ పార్టీ ఉండేవాడు. మేము కొట్లాడుకుని వచ్చేవాడు. ఎందుకని ఈ సినిమా కనిపించిందనుకో అనుకునేవాడు మేము. వాళ్ళు మా హీరో, వాళ్ళు దాని ఫ్యాన్ అంటారు, ఫ్యాన్ అని అభిమాన సంఘం. ఈ రోజున అపోస్తలుడైన పౌలు ఉన్నప్పుడే పౌలుకు ఫ్యాన్ ఏర్పడ్డారు. అంటే పౌలుకు అభిమానం ఏర్పడ్డారు, అభిమాన సంఘం ఏర్పడింది. తర్వాత అపోస్తలులకు అభిమాన సంఘం ఏర్పడింది. తర్వాత పేతురుకు అభిమాన సంఘాలు ఏర్పడినాయి. వాట్ నాన్సెన్స్ ఆయన అన్నాడు. వెంటనే చదవండి, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం చివరి వచనం చదవండి. మొదటి పత్రిక, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వారు. గమనించండి, పైన చదివితే చూడాలి, దయచేసి వినండి. చూడయ్యా, ఆయన వివరం చెప్తున్నాడు. చూడండి, పౌలు ఎవడు, కేఫా ఎవడు, ఈ అపోస్తలు ఎవడు? మేము కేవలం పని చేసేవాడు, జీతం పుచ్చుకునేవాడు. అర్థమైంది. కాకపోతే నాకు ఒక కృప ఇచ్చాడు ఆయన పనికి, కేఫాకు ఒక కృప ఇచ్చాడు, అపోస్తలు కూడా. అనగా దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున దాని పరిమాణం చొప్పున పని చేస్తాం. వీఆర్ ద లేబరర్స్. మేము పనివాడమయ్యా అని చాలా తేడా. మేము పనివాడము. మీరు క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు దేవునికి చెందినవాడు. మీరు క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు దేవునికి చెందిన. అంటే అర్థం ఏంటి? మేం కాదు. నిజంగా కానీ నాకు తెలిసి ఏ కాలం నుండి అయితే అపోస్తలుల తర్వాత సేవకు వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా ఒకవేళ వందలు కానీ వేలు కానీ లక్షల మంది ప్రభువుని నమ్ముకుని ఉంటే వాళ్ళు కానీ నిస్వార్థంగా నిష్కపటంగా దేవుని స్తోత్రం ఏమీ ఆశించకుండా వాళ్ళ ద్వారా ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇదిగో మేము పనివాడము, మీరు క్రీస్తు వారు అని చెప్పేసి ఉంటే ఈ దినానికి నా దేవుని యొక్క సంకల్పమును నెరవేరి ఉండేది. హల్లెలూయా. నా దేవుని సంకల్పము నెరవేరి ఉండేది. బట్ ఎవరైనా చెప్పినారో లేదో నాకు తెలియదు. ఎవరైనా చెప్పినారో లేదు. అలాగే చెప్పుంటే మాత్రం ఈ దినాన గోడలు ఉండేవి కాదు. ఆయన అంటాడు పౌలు, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? ఏంటి మీరు క్రీస్తు శరీరమును విభజిస్తారంటే అర్థమేంటంటే దేవుడు తన కుమారుని రక్తం ద్వారా ఏకం చేసుకున్నటువంటి తన సంఘమును కానీ ఎవరైనా చీల్చేస్తే, మొక్కలు చేస్తే, ప్రభు స్తోత్రం, వీళ్ళు నేరుగా దేవునితోనే పోటీ పడుతున్నారని మీరు తెలుసుకోవాలి. వేదములు పుట్టించేవాడు, గోడలు పెట్టేవాడు, అంతేకాదు రక్షణ పొందుకున్న వారిని దేవుని వైపు కాబట్టి తన వైపు పండించుకునేవాడు మళ్ళీ వచ్చి ఆరాధన చేస్తే దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? అలాంటి వాడు ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? వాళ్ళు చేసేది దేవుని సేవే అంటారా? మీరే చెప్పండి దయచేసి. ఎందుకు నేను చెప్పేసి పోతానంటే సంఘమును గురించినటువంటి తండ్రి సంకల్పము తెలియకపోతే ఇంకెందరో మీ దగ్గరకు వస్తారు. ఎంతో కాలం మీరు కలిసి ఉన్నారు, ఇంకెందరో వస్తారు, ఇంకేదో ఒక సిద్ధాంతం చేస్తారు, మిమ్మల్ని కూడా కలిసి ఉండనివ్వరు. ఒక మాట చెప్పిన, మన ఊర్లో ఒక భర్త, ఒక భార్య, ఆయనకు ఒక కొడుకు, కూతురు, కోడలు ఉన్నారు. అమ్మాయి అంటే కోడలు కొడుకు అదే ఈ మధ్య కాలంలో ప్రేమిస్తున్నారు కదా, ప్రేమించేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు పెళ్లి చేయాలి. నేను అలాంటి వాటికి తొందరపడను. వాడు పట్టుకొచ్చి వాడికి ఏదో సత్యం చెప్పి 10 మందిలో గౌరవం ఏది చేయదని తప్పదు కదా అని చేస్తాను. అయితే ఇంకొక ఆయన వెళ్ళి ఆ పిల్లలకి ఇద్దరికి బాప్తిసం ఇచ్చి పెళ్లి కూడా చేసేసిన. ఇప్పుడు ఆయన ఏమన్నంటే వీళ్ళు నా సంఘము, మీ అమ్మ మీ నాయన వాళ్ళ సంఘం. వన్ ఫ్యామిలీ ఈజ్ డివైడెడ్ ఇంటూ. ఇప్పుడు అతన్ని దేవుడు పిలిచినాడు అంటారు, పిలిచినాడు, వీడగొట్టడానికి పిలిచినాడా? వీడగొట్టడానికి ఓ మాట చెప్పనా, చదువునాను. 2వ అధ్యాయం 19వ వచనం, ఎఫెసీ పత్రిక 2:19. నేను ఇప్పుడు సంఘానికి మరొక పేరు చెప్తున్నాను, చూడండి. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. చూడండి, వీఆర్ హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. మనమందరము
దేవుని కుటుంబము, మనమందరం దేవుని కుటుంబం, మనమందరం ఒకే ఒక దేవుని కుటుంబం, మనం ఆయన పిల్లలు. మనం భూలోకంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాలు పెద్ద కుటుంబం మన తండ్రి అయిన దేవుని. ఆ తండ్రి అయిన దేవుని కుటుంబంలో మనమందరం పిల్లలు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని ఆయన అలా చేస్తుంటే భూమి మీద ఉన్నటువంటి తల్లిని తండ్రిని కొడుకు వేరు చేసేవాడు దేవుడికి ఇచ్చినట్టు. ఇదే క్రీస్తు మందిరం, ఇదే భువన సుందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందమందరం, ఈ ప్రేమ మందిరాన కలిసుందమందరం, కలిసుందమందరం, ఇదే క్రీస్తు మందిరం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన సంఘం యొక్క శ్రేష్టతను మీరు నీ దాసుల ద్వారా ప్రభువా తెలియపరిచేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఉద్దేశం, నీ చిత్తము ప్రభువా సంఘం ఎడల ఈ దినాల్లో ప్రభువా నీ రాకడ దినాల్లో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఆయన సంఘమునైనా, సంఘం అనేటువంటి నీ శరీరంలో అవయవాలుగా ప్రతి ఒక్కరునైనా ఒకరికొరకు ఒకరు మేలు చేసుకునేవారుగా, సహకరించుకునేవారుగా, క్షేమాభివృద్ధి కలిగించుకునేవారుగా, సంఘము క్షేమం కొరకు పనిచేసేవారుగా తండ్రి నీ రాకడ కొరకు సిద్ధపడేవారు కూడా నాకు సహాయం చేయండి. మీ దాసులను ప్రభువా బలహీనులైన ఉండినప్పటికీ ఇదివరకు నాయన మీరు నిలవబెట్టించి ఈ మాటలు పలికించుకున్నందుకు వందనాలు. మీ దాసులు ఇంకను అయ్యా తండ్రి ఆరోగ్యం దయచేసి ఇంకను బలపరిచి అయ్యా పరిచర్యలో నాయన నీ రాకడ కొరకు నాయన నీవు కోరుకున్న సంఘాన్ని కట్టడానికి నీ దాసులు అభిషేకించాను. నేను ప్రత్యేకించిన ఆయన ఈ స్థలానికి నాయన తండ్రి మీ దాసులుగా, మీ సేవకులుగా మేము ఈ స్థలానికి రావడానికి అయ్యా తండ్రి మీరు ఏర్పరచుకున్నటువంటి ఆయన హెప్సీ బొమ్మ అయ్యా తండ్రి మా సహోదరుని బట్టి మీకు వందనాలు. అయ్యా సేవకులకు నేను తెలియజేసినప్పుడు సేవకులు కూడా ఎంతో ఆయన మంచి మనసుతో ఆయన సంఘములకు ఆహ్వానించే కృపా ధన్యత మీరు ఇచ్చేందుకు వందనాలు. సేవకులను, సంఘాన్ని మీరు దీవించండి. అయ్యా తండ్రి సంఘాన్ని వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సేవకులకు మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ రాకడ పర్యంతం నాయన నీ పరిచర్యలు కొనసాగించమని నీ చిత్తమైతే నేను మరొకసారి మీరు అవకాశం ఇచ్చినప్పుడు మేము రీతిగా కలిసి ప్రార్థించేంత వరకు మీరు రెక్కల నీళ్ళలో భద్రపరచమని మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి అది శ్రేష్టమైన నామములో ప్రార్థించి మనల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి.